వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే శ్రీకాకుళం ఎంపీ స్థానం. ఈరోజు శ్రీకాకుళం ఎంపీ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకించి ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన చరిత్ర ఎర్రంనాయుడు ఫ్యామిలీకి ఉంది. సో ఎర్రంనాయుడు అక్కడి నుంచే ఎంపీగా రిప్రజెంట్ చేశారు, అక్కడి నుంచే కేంద్ర మంత్రి కూడా కావడం జరిగింది. అలా ఎర్రంనాయుడు ఉన్నన్ని రోజులు కూడా ఆ రకంగా ఉత్తరాంధ్ర రాజకీయాలను గుప్పిడి పట్టగలిగారు, తను శాసించగలిగారు. ఆ స్థాయిలో అటు ధర్మాన లాంటి వాళ్ళు కాంగ్రెస్లో స్టాల్వర్స్గా ఉన్నప్పటికీ అలాంటి నేతలను ఢీకొట్టి మరీ కిల్లికుప్రారాల లాంటి నేతలను ఢీకొట్టి మరీ ఎర్రంనాయుడు తన పాలిటిక్స్ను సస్టైన్ చేసుకుంటూ వచ్చారు. అయితే 2014 ఎన్నికల కంటే ముందు ఎర్రంనాయుడు హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని మాటిచ్చిన చంద్రబాబు నాయుడు అటు రామ్మోహన్ నాయుడు, ఆయన వారసుడైన ఏకైక వారసుడైన రామ్మోహన్ నాయుడిని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రామ్మోహన్ నాయుడు చిన్నపిల్లాడుగా చదువుకుంటూ ఉన్నారు ఆ సమయంలో. అలాంటి రామ్మోహన్ నాయుడిని తీసుకొచ్చి ఆ రోజున ఎంపీగా పోటీ చేయించారు చంద్రబాబు నాయుడు. మరోవైపు చూసినట్లయితే అటు అదేవిధంగా ఎర్రంనాయుడు తమ్ముడైన అచ్చెన్నాయుడు కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేసి టెక్కల నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. అదేవిధంగా 2014లో పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఇక అలాంటి ఎర్రనాయుడు కొడుకైన రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఇమేజ్కి అతీతంగా చాలా తక్కువ సమయంలోనే తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. విభజన హామీల వేదికగా అటు మోడీతో చంద్రబాబు నాయుడు, టీడీపీతో వర్సెస్ బీజేపీ అని ఒక డ్రిఫ్ట్ తెర మీదకి వచ్చిన క్రమంలో అంత సమర్థవంతంగా అటు లోక్సభలో కూడా తన వాయిస్ వినిపించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల మనసునైతే రామ్మోహన్ నాయుడు చూరగొన్నారనుకోవాలి. ఏదైనా సరే తన వాయిస్ అటు ప్రజా సమస్యల మీద వాయిస్ వినిపించడంలో అందరికన్నా ముందున్నారనే ఒక ఏదైతే ప్రశంసలు అయితే అందుకోగలిగారు రామ్మోహన్ నాయుడు. అలాంటి రామ్మోహన్ నాయుడు మరోసారి శ్రీకాకుళం ప్రజలు మొన్నటి ఎన్నికల్లో కూడా హక్కును చేర్చుకున్నారు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి ఒక వేవ్ కనిపించినా శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని మాత్రం రామ్మోహన్ నాయుడే కైవసం చేసుకోవడం జరిగింది. అలాంటి రామ్మోహన్ నాయుడికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. 2014లో చూసినట్లయితే అక్కడ రెడ్డి శాంతిని రామ్మోహన్ నాయుడు మీద ఎంపీగా పోటీ చేయించారు. సో బట్ ఆ రెడ్డి శాంతి కూడా 14లో ఓడిపోయారు రామ్మోహన్ నాయుడు చరిష్మా ముందు, ఎర్రనాయుడు ఇమేజ్ ముందు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ఎర్రనాయుడు కొడుకు మీద ఆ రోజున దువ్వాడ శ్రీనివాస్ని అక్కడి నుంచి పోటీ చేయించారు ఎంపీగా. బట్ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆ రోజున అలాంటి వైసీపీ వేవ్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ రోజు దువ్వాడ శ్రీనివాస్ ఆయనకు పోటీ కూడా ఇవ్వలేకపోయారు. సో అలా ఈసారి ఎలాగైనా రామ్మోహన్ నాయుడిని ఓడించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీనిలో భాగంగానే అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. అక్కడ మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో డే 1 నుంచి కూడా రకరకాల పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి రామ్మోహన్ నాయుడికి అపోనెంట్గా. ఒక దశలో ధర్మాన పేరు వినిపించింది, ధర్మాన ప్రసాద్ పేరు. మరో దశలో ధర్మాన కృష్ణదాస్ మాజీ మంత్రి, ధర్మాన ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు పెద్ద ఆయన. సో అదేవిధంగా అలా మనం చూసినట్టయితే ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ ఇద్దరు సోదరులు కూడా కృష్ణదాస్ మంత్రి పదవి నుంచి తొలగించి ధర్మాన ప్రసాద్కి ఇవ్వడం జరిగింది ఇటీవల జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి వాళ్ళిద్దరూ కూడా అంత సుముఖంగా వ్యక్తం చేయటం లేదు, ఎందుకంటే ఎంపీగా పోటీ చేసేందుకు. ఈరోజు వాళ్ళిద్దరు కొడుకులు కూడా ఎంపీలుగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. వాళ్ళ ఇటు చూసినట్లయితే రామ్ మనోహర్ నాయుడు ధర్మాన ప్రసాద్ కొడుకు, అటు చూస్తే కృష్ణ చైతన్య కృష్ణదాస్ కొడుకు, వాళ్ళిద్దరూ కూడా అక్కడ పోటీలకి నిలబడతారని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రపోజల్ని తెర మీదకి తీసుకొచ్చారనే ప్రచారం జరిగిన. బట్ ఆ దిశగా ఈరోజు ఆ ఫ్యామిలీలు 2 కూడా ఎర్రనాయుడు కొడుకు మీద పోటీ చేసేందుకు అంతగా ఇష్టపడట్లేదనే చర్చ కూడా ఉంది. సో సామాజిక వర్గాల కూర్పులో కూడా వాళ్ళు పోటీ చేసినా మళ్ళా గెలుపు ఏదైతే రామ్మోహన్ నాయుడు వైపే వరించే అవకాశం ఉందన్న అంచనాలు వస్తున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పిరియా విజయ సాయిరాజ్, స్థానిక జడ్పీటీసీ అయిన పిరియా విజయ సాయిరాజ్ని తెర మీద తీసుకొచ్చారు. ఆమె హస్బెండ్ ఎవరైతే పిరియా సాయిరాజ్ గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది ఆయన. సో ఆయన వైఫ్ ఆవిడ పిరియా విజయ సాయిరాజ్ ఈ రోజున అక్కడ జడ్పీటీసీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. సో అలాంటి ఆమె మంచి వాయిస్ ఉన్న నేతగా కూడా స్థానికంగా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఆమెకు పేరుంది. అందుకే ఈ రోజున ఎర్రంనాయుడు కొడుకైన రామ్మోహన్ నాయుడికి పోటీగా విజయసాయిరాజ్ని అక్కడ నిలబెట్టినట్లయితే మహిళా సెంటిమెంట్ కూడా వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అవుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేస్తున్నారు. ఈవెన్ మనం చూస్తే టెక్కల్లో కూడా ఒక దశలో దువ్వాడ శ్రీనివాస్ని పక్కన పెట్టి దువ్వాడ వాణిని నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దువ్వాడ వాణిని కూడా తీసేస్తారు, స్థానికంగా ఉన్న డాక్టర్ శ్రీధర్ని తీసుకొచ్చి అక్కడ పెడతారనే చర్చ కూడా ఉంది. బట్ కారణాలు ఏవైనప్పటికీ ఈ రోజున ఒక అచ్చెన్నాయుడికి చెక్ పెట్టాలన్నా, ఈ రోజున అచ్చెన్నాయుడు కూడా ఏదైతే హ్యాట్రిక్ కొట్టకుండా ఆయనకు అడ్డుపడాలన్నా, ఈవెన్ ఎంపీగా హ్యాట్రిక్ కొట్టకుండా రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళకి అడ్డుపడాలన్నా ఒక మహిళా సెంటిమెంట్ని కూడా అక్కడ తెర మీదకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు పర్టికులర్లీ ఈరోజు హ్యాట్రిక్ కొట్టకుండా ఏదైతే రామ్మోహన్ నాయుడుకి అడ్డుపడేందుకే పిరియా విజయసాయిరాజ్ని అక్కడ పేరుని తెర మీదకి తీసుకొస్తుందని చర్చ ఉంది. అయితే కేవలం ఇప్పటి వరకు జడ్పీటీసీగా మాత్రమే ఉంది, ఆయన గతంలో ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కూడా లేదు. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏకంగా ఎంపీగా నిలబడితే ఎంతవరకు అంత సీనియర్ అయిన రామ్మోహన్ నాయుడు ముందు ఆమె నిలబడగలదనే ఒక చర్చ ఉంది. దట్టు శ్రీకాకుళంలో తమ హోల్డ్ నిలుపుకోవడంలో తన తండ్రి తర్వాత అనంతరం కూడా
రామ్మోహన్ నాయుడు కానీ అచ్చెన్నాయుడు తన అన్న హోల్డ్ నిలవడంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఏకంగా ఈరోజు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు టీడీపీకి, తన చేతుల మీదుగా టికెట్లు ఖరారు చేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో అంత సాలిడ్ ఫ్యామిలీని ఎదిరించి ఈరోజు ప్రియా విజయసాయిరాజ్ ఎంతవరకు అక్కడ ఆయనకు పోటీ ఇవ్వగలదనే చర్చనీయాంశమైంది. బట్ ఇప్పుడు పేరు ఆమె ప్రపోజల్ లిస్టులో మాత్రమే ఉంది. ఎన్నికల నాటికి ఆమెనే ఖరారు చేసినట్లయితే అటు రామ్మోహన్ నాయుడు గెలుపు ఈజీగా వన్ సైడ్ వారయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా వస్తుంది. లెట్స్ సీ మరి రామ్మోహన్ నాయుడుకి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.